జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగానమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ నుంచి గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వరకు శిరస్సుపై బోనాలు పెట్టుకుని ఊరేగింపుగా శోభాయాత్రగా మహిళలు తరలి వెళ్లారు. శాకాంబరి దేవిగా గంగానమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. వర్షాలు సకాలంలో వర్షించాలని కోరుతూ, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆశిస్తూ, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ అమ్మవారికి ఆషాఢ బోనాలు సమర్పిస్తున్నట్లు గంగానమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, కనకదుర్గమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ తాళ్ల శ్రీనివాస్ తెలియజేశారు. అమ్మవారిని దర్శించిన మహిళలకు జాకెట్, గాజులను పంపిణీ చేశారు. వివిధ రకాల కూరగాయలు, పండ్ల రకాలతో గంగానమ్మ అమ్మవారిని శోభయామనంగా అలంకరించారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. గంగానమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత ప్రసాద వితరణ చేశారు. మన జంగారెడ్డిగూడెంలో శ్రీ గంగానమ్మ అమ్మవారి సన్నిధానంలో ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా ఈరోజు శుక్రవారం శ్రీ గంగానమ్మ అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ, అలాగే బోనాల సమర్పణ కార్యక్రమం మన జంగారెడ్డిగూడెం పట్టణంలో హై స్కూల్ వద్ద నుండి కూడా కనకదుర్గమ్మవారి ఆలయం వద్ద నుండి కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారికి వేలాది మంది కూడా అమ్మవారికి భక్తిపూర్వకంగా బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారు ఒకవేళ శాకాంబరి అలంకారంలో ఉన్నటువంటి ఆ గంగానమ్మ అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారందరికీ కూడా అన్నపానాలు లోటు లేకుండా అమ్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో అందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతోటి సంతోషాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ చల్లని తల్లి యొక్క దీవెనలు ఈ లోకం మీద ప్రసరింపజేసి చల్లగా కాపాడాలని ఆ శాకాంబరి దేవిని వేలాది మంది కూడా తెల్లవారుజాము నుండి కూడా ఆ గంగానమ్మ అమ్మవారి శాకాంబరి దేవిని దర్శించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఓం శ్రీమాత్రే నమః. మన ఆషాఢ మాస స్వతంత్రంగా ఈరోజు గ్రామదేవత అయిన గంగానమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించిన గ్రామ ప్రజలందరూ వచ్చి తండోపదండాలకు వచ్చి బోనాలు సమర్పించినారు. అలాగే ఈరోజు శాకాంబరి అవతారంతో 150 కేజీలు కూరగాయలతో అలంకారం చేయబడినది. దాతలు అందరికీ ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.